మనిషి తత్వం ఒకటి రెండు సందర్భాల్లో నీకు అర్థమైనా కూడా ఇంకా ఆ మనిషి మారి నీకు నచ్చినట్టు నీతో ఉండాలి అనుకోవటం అనేది నువ్వు వదులుకోవాల్సిన బలహీనత. ప్రయోజనం లేనిదే ఎవరికీ ఎవరితో సంబంధాలు లేని కాలంలో ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం. ప్రతి వ్యక్తి దగ్గర మనసును వాడటం అంటే అడుగడుగునా దానిని హింసించటమే అవుతుంది. భావోద్వేగాలు ఏవైనా సమయాన్ని హరించే చివరికి బాధించేవే. ప్రేమ ద్వేషం లాంటి ఉద్వేగాలు మనసును పూర్తిగా ఆక్రమించి చేయవలసిన పనులు పాడు చేస్తాయి. వీటి వలలో పడకపోవటమే ఉత్తమం. ఇది కలిశకం. మనుషులు ఇలా ఉంటారు అని నువ్వు తేలికగా తీసుకోగలిగితే నీకంటే సంతోషంగా ఉండేవాడు ఈ భూమి మీద ఉండడు. నిన్నటి కంటే ఈరోజు నీ వయస్సు పెరిగింది. నిన్నటి కంటే నీ చావు ఒకరోజు ముందుకు వచ్చింది. ప్రతి క్షణం ఈ రెండిటికి మధ్య సాక్ష్యం కాబట్టి చేరాలనుకున్న గమ్యం వైపు మాత్రమే చూడు. ఒక సెకండ్ కాలాన్ని కూడా నువ్వు వెనక్కి తెప్పలేవు కాబట్టి బాధతో ఓటమిలో మగ్గి చావటం కంటే చచ్చేలోపు అనుకున్నది చేసి తృప్తిగా పోవటం సంతోషంగా ఉంటుంది. నిన్ను ఇబ్బంది పెట్టే ప్రతి సంఘటన నీకో పాఠం. ఆ పాఠం చెప్పిన ప్రతి వ్యక్తి నీకు గురువే. పాఠాన్ని ఆ గురువుని గుర్తుంచుకో, కానీ మళ్ళీ ఆ పాఠాన్ని వినే స్థితి రాకుండా చూసుకో. ప్రమాదం ఉంది అంటే జంతువు కూడా అప్రమత్తంగా ఉంటుంది, కానీ మనిషి మాత్రం దాని గురించి ఆలోచిస్తూ బాధలో మునిగి తేలుతూ టైం వృధా చేసుకుంటాడు. మనసు బుద్ధి ఈ రెండు ఎక్కడ వాడాలో నీకు స్పష్టంగా తెలిసి ఉండాలి. నీకు మంచి కోరుకునే వారి విషయంలో మనసుతో స్పందించు. తక్కిన వారి దగ్గర బుద్ధిని ప్రయోగించు. ప్రతి వారి దగ్గర మనసునే వాడితే దానికి ఎక్స్పైరీ తేదీ త్వరగా వచ్చేస్తుంది. బుద్ధి మందగించి పనికి రాకుండా పోతుంది.